తెలంగాణలోని అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీల్లో వేతన యాతన అంటూ న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. అంగన్వాడీలకు ఇచ్చేది అతి తక్కువ జీతం. టీచర్కి అయితే 13,650, హెల్పర్కి అయితే 7,800 ఇస్తున్నారు తెలంగాణలో. ఇది చాలా తక్కువ. వారు చేసే కష్టానికి వారికి ఇచ్చే జీతం చాలా తక్కువ. ఆ ఇచ్చే తక్కువ జీతం కూడా ప్రతి నెల ఫస్ట్ తేదీన ఇవ్వకపోవడం చాలా అన్యాయమైనటువంటి విషయం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వేతనాలు సరిగా రాలేదు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అయితే ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అయితే వేస్తున్నారు. ఇంతవరకు అయితే ఖచ్చితంగా 1వ తేదీనే పడుతున్నాయి. మరి అంగన్వాడీలకు కూడా ఉద్యోగుల మాదిరిగా 1వ తేదీనే రేవంత్ రెడ్డి గారు జీతాలు వేసే విధంగా ప్రయత్నిస్తారని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే అందరూ కావాలని ఓటేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అంగన్వాడీ టీచర్లు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కువ శాతం మొగ్గు చూపి ఓట్లు వేయడం వల్లనే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గెలవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అయితే 1వ తేదీన జీతాలు వేసే విధంగా ప్రయత్నం చేస్తారని అందరం కోరుకుందాం. ఇక్కడ విషయంలోకి వెళ్తే 2 నెలలుగా టీచర్లు, హెల్పర్లకు అందరి వేతనాలు బడ్జెట్ సమస్యతో నిధులు విడుదల కాలేదంటున్న అధికారులు. ఇక్కడ ఏంటంటే విద్య అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి కొంత పర్సంటేజు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా జమ చేసి 2 కలిపి ఇట్లా వేతనాలు కానీ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కానీ చేస్తుంటారు. కాబట్టి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వాన్ని మీద నింద మోపుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం మీద నింద మోపుతుంది. అక్కడ కేంద్రమే బడ్జెట్ ఇవ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలే బడ్జెట్ ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వం ఇలా ఒకరి మీద ఒకరు తప్పు నెట్టుకుంటూ కాలాన్ని వెల్లబుచ్చుతున్నారు. కానీ మధ్యలో అంగన్వాడీ టీచర్లు అయితే, ఆయాలైతే వేతనాలు అందక సతమతం అవుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నిధులు సరిగా రాక కూరగాయ బిల్లులు, గ్యాస్ బిల్లులు, రెంట్లు ఇవన్నీ సరిగా రాక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం వేతనమైన కరెక్ట్ టైంకి ఇస్తే వారి యొక్క సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే చెమట చుక్క ఆరక ముందే వేతనాలని, కూలిని చెల్లించాలని కార్ల్ మార్క్స్ అంటాడు. అదేవిధంగా మరి ప్రతి నెల రోజులు చేసిన కష్టానికి నెల ఫస్ట్ తేదీని వెంటనే జీతం ఇస్తే వారు పడే సంతోషం అంతా ఇంత కాదు. సరే ఇచ్చే తక్కువ జీతమైనా. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి ప్రతి నెల 1వ తేదీన జీతాలు వేసే విధంగా చూడాలి. ఈ బడ్జెట్ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. దాదాపుగా ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఏడాదిగా గాడి తప్పిన వేతన చెల్లింపులు, 2-3 నెలలకోసారి విడుదలపై బగ్గుమంటున్న అంగన్వాడీ కార్యకర్తలు, క్షేత్రస్థాయి నుంచి కమిషనరేట్కు వెల్లువెత్తున్నటువంటి వినతులు. ప్రతి నెల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఇచ్చే జీతాలు అయితే చాలా జాప్యం జరుగుతుంది. సాంకేతిక సమస్యలు లేక ఇతరత్ర కారణాలతో వేతన చెల్లింపులు అయితే కాస్త ఆలస్యం కావడం సహజమైనప్పటికీ ప్రతి నెల ఇదే పరిస్థితి తలెత్తుండడం పట్ల వారు తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో వేతన చెల్లింపులలో జాప్యంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరి వేతనాలకు ప్రతి నెల 70 కోట్లు అవసరం అవుతుంది తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రం మొత్తం సంవత్సరానికి 840 కోట్ల అయితే జీతాల కింద ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంటుంది. గత కొంతకాలంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల రాక ఆలస్యం కావడంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఈ బడ్జెట్ సమస్యతోనే వేతన చెల్లింపులు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెప్తున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మరి తెలంగాణ నుంచి అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ యూనియన్ అయితే వేతనాలను ఖచ్చితంగా ఫస్ట్ తేదీన చెల్లించాలని చెప్పేసి మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంపై నరేంద్ర మోడీ గారు మరి కొత్తగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అన్నపూర్ణాదేవి గారు కానీ మరి భారతదేశంలో ఉన్న అందరూ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులందరూ కలిసి ఈ బడ్జెట్ సమస్యని అయితే పరిష్కరించాలి. అప్పుడే భారతదేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి ప్రతి నెల 1వ తేదీన జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారికి వచ్చేదే తక్కువ వేతనం. ఆ వేతనాన్ని కరెక్ట్ ఫస్ట్ తేదీని ఇస్తే అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఆ జీతాలు కూడా చాలా వరకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకోసారి పిఆర్సీ ఇచ్చి జీతాలను అయితే డబల్ చేస్తున్నారు. అదేవిధంగా వీరి యొక్క జీతాలను కూడా డబల్ చేయాలి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తే ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే వీరి మీద చాలా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రవేశపెడుతున్నారు, కృత్యాధారంగా బోధన చేస్తున్నారు. తర్వాత ఇంతకుముందు 5 ఏళ్ల వరకే వీళ్ళు చిన్నారులకు విద్యను అందించేది. ఇప్పుడు 6 ఏళ్ల వరకు అంగన్వాడీ టీచర్లు బోధన చేయాల్సి ఉంటుంది. కాబట్టి బాధ్యతలు పెరుగుతున్నాయి కాబట్టి వేతనాలు కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇటు తెలుగు రాష్ట్రాల్లోని
రేవంత్ రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు కూడా ఆలోచించి అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి వేతనాలు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మొదటి తేదీన జీతాలు ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించి అంగన్వాడీ వ్యవస్థని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి అందరూ కూడా ఆశపడుతున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలామందికి చేరాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి కోరుకుంటూ థ్యాంక్ యూ.